సో బిగ్ బాస్ 8 సీజన్లో దూసుకుపోతున్నటువంటి వరంగల్ బిడ్డ నబీల్ అఫ్రీది యొక్క కుటుంబ నేపథ్యం అంటే వాళ్ళ ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే షెడ్జిల్జీ. నమస్తే అండి. నబీల్ అఫ్రీది మీ తమ్ముడు, అంటే మీరు అన్నయ్య, ఇంకా మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెళ్ళు, మీ కుటుంబ నేపథ్యం, మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు అవన్నీ చెప్పండి. యాక్చువల్లీ మేము ముగ్గురు బ్రదర్స్, సిస్టర్స్ లేరు. మా ఫాదర్ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండే, రీసెంట్గా 2021లో కోవిడ్ వచ్చి ఎక్స్పైర్ అయిపోయారు. అండ్ నబీల్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి డాడీ ముగ్గురికి కూడా చాలా ఈక్వల్గా సపోర్ట్ చేసేది. ఆయనే వల్లనే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాం. అండ్ నబీల్ ఏం చేసేవాడంటే చిన్నప్పుడు స్కూల్లో 3rd 4th క్లాస్లో అట్లా నేను మా అన్నయ్య ముగ్గురం ఒకటే స్కూల్లో ఉండే ఫస్ట్. దాని తర్వాత నేను మా అన్నయ్య వేరే స్కూల్కి వెళ్ళిపోయినాం. మనకి ఎంటర్టైన్మెంట్ది కొంచెం పిచ్చి ఎక్కువ ఉండే కాబట్టి స్కూల్ ఎక్కొట్టాలి అన్నట్టు కొంచెం ఉండే. సో అప్పుడు తను 3rd 4th క్లాస్లో మమ్మీకి ఫోన్ చేసేవాడు. ఆ కాయిన్ బాక్స్ కాల్ ఉన్న జమానా ఉండే. అప్పుడు కాయిన్ వేసి ఫోన్ చేసి, అమ్మ నాకు కడుపు నొప్పులు ఇస్తుంది, నేను వచ్చేస్తున్నా ఇంటికి అని ఫోన్ పెట్టుడుతోనే ఒక 15-20 మినిట్స్లో ఇంటికి వచ్చేసేవాడు. అండ్ మా డాడీ ఎక్కువ ఇష్టం నబీల్కి. అంటే ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళ ఇష్టం. మమ్మీ కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ ఈమె స్కూల్కి పంపిస్తుంది అన్నట్టు కొంచెం అట్లా ఉండే. డాడీ చాలా ఫేవరెట్ ఉండే నబీల్కి. ఇక్కడ మీ లాస్ట్ ఒక 2-3 ఎపిసోడ్స్ ముందు కూడా చూస్తే నబీల్ డాడీ ఫోటో పట్టుకొని కూర్చొని ఉన్నాడు. చాలా గుర్తు చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు యూట్యూబ్ వరంగల్ డైరీలో కూడా నబీల్ యొక్క అంటే అతని యొక్క ఎఫెక్షన్, డాడీ పట్ల ఉన్న ప్రేమ అనేది ఏ విధంగా ఉండేది ఒకసారి విన్నాము. నా కోరిక సినిమా రంగంలో నేను ఉండాలనే కోరిక అనేది నబీల్ అఫ్రీదికి ఎక్కువగా ఉండే. మరి డాడీ ఒప్పుకుంటాడా ఒప్పుకోడా ఒక భయం కూడా ఉండేది. సో ఎప్పుడైతే మా డాడీ ఒప్పుకున్నాడో, మమ్మీ ఒప్పుకున్నదో, నాకు తిరుగులేదు, నేను చేసేది మంచి పని, 10 మంది మెచ్చే పని అని చెప్పి అనుకున్న నబీల్ అఫ్రీది డాడీ కన్సర్న్ రాగానే అతని ఆనందానికి అవధులేవు. సినిమా రంగం వైపు వెళ్ళే ప్రయత్నాలు 3 స్టార్ట్ చేశాడు. దానికంటే ముందు వీటిలో సక్సెస్ అయ్యారు. సరే, మీ తండ్రి ఏ లోకంలో ఉన్నా అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా జై స్వరాజ్య వోల్టీ తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాడీ యొక్క ఎఫెక్షన్ అనేది ఇటు యూట్యూబ్ పరంగా కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ పరంగా కావచ్చు, అంటే ఏ రంగంలో నబీల్ అఫ్రీది ఉండాలో ఆ రంగంలో తండ్రి తగ్గట్టుగా ముందుకు పోతున్నాడు. సో దీనిపై అన్నగా మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ అయితే చాలా సపోర్ట్ చేసేది మనకి. అండ్ ఏ పని చేసినా, నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా నా కొడుకులే మంచోళ్ళు అన్నట్టు ప్రతి ఒక్క అమ్మ నాన్న చెప్పినట్టు చెప్పేది. అండ్ ఫస్ట్ నేను యూట్యూబ్లో వీడియోస్ చేసినప్పుడు, నబీల్ వీడియోస్ చేసినప్పుడు నాకు కెమెరా కావాలి డాడీ అంటే చెప్పుడుతోనే కొనిచ్చేశాడు. అండ్ దాని తర్వాత డాడీ సర్కిల్లో కానీ ఆయనే పర్సనల్గా వాట్సాప్లో షేర్ చేసేది వీడియోస్. మా కొడుకు చేస్తున్నాడు అని ఇంత సపోర్ట్ చేసేది. కరెక్ట్ మేము ఎదిగే టైంలో నబీల్ సక్సెస్ అయ్యాడు అని చూసే టైంలోనే తను మాతో లేడు. అది కొంచెం బాధాకరమైన విషయం అంతే. సో చాలా బాధాకరం. నబీల్ అఫ్రీది తండ్రి అంటే నాన్నకు ప్రేమతో ఎంతో ఇష్టంగా అడిగిందల్లా తనకు కొనిచ్చే తండ్రి. ఏ బిడ్డకైనా తండ్రి యొక్క ధైర్యం అనేది అంతా ఇంత కాదు. మై ఫాదర్ ఈజ్ మై రియల్ హీరో అనుకునే నబీల్ అఫ్రీది కుటుంబం ప్రతి ఒక్కరి కుటుంబం. ఈరోజు నబీల్ అఫ్రీది ఈ రంగంలో ఉండాలి కోరుకున్న తండ్రి 3 ముందున్నాడు. షెడ్జిల్ గారు కూడా దుబాయ్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ పెద్దన్నయ్య ఈజ్ మ్యారీడ్, అతను ఇప్పుడు ప్రజెంట్ దుబాయ్లో ఉన్నారు. సో ఈ ముగ్గురు కొడుకుల యొక్క గొప్పతనాన్ని కల్లారా చూద్దామని కోరుకున్నటువంటి ఆ తండ్రి అన్ఫార్చునేట్లీ ఈ మధ్యకాలంలోనే చనిపోయారని చెప్పి తెలిసింది. మరి ఏ తండ్రి వెనుకైనా, ఏ కొడుకు వెనుకైనా తండ్రి అనేది ఒక ధైర్యం అనేది అది అంతా ఇంత కాదు. సో ఎప్పుడు కూడా నబీల్ అఫ్రీది కోరిన ప్రతి ఒక్క ఐటెం కొనిచ్చేవాళ్ళు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమ అనేది మీ ముగ్గురు మధ్య చూస్తేనే మాకు అర్థమవుతూ ఉంది. సో మీరు ఇప్పుడు చాలా బాధాకరమైనది. అంటే మీ యొక్క ఫాదర్ నబీల్ అఫ్రీదితో కానీ, మీతో కానీ, మీ పెద్దన్నయ్య అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏ సంభాషణ సంభాషించుకునేవాళ్ళు, ఎక్కువగా మీరు ఏమీ షేర్ చేసుకునేవాళ్ళు మీ ఫాదర్తో? ఎక్కువ డాడీ ఏమనేవారంటే, మీరు ఏది చేసినా చాలా ఒక 10-20 సార్లు ఆలోచించి చేయాలి. అండ్ అది మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అని నా ఆశ అని ఒకటే చెప్పేది. అండ్ ఎప్పుడు కూర్చున్నా చాలా జోవియల్గా ఉండేది డాడీ. మేము డాడీతో జోక్స్ చేసేది.
అండ్ డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత ముగ్గురు అన్నదమ్ములు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇప్పుడు నడుస్తుంది. భవిష్యత్తులో మీ తండ్రి యొక్క ఆశయాలు తగ్గట్టుగా ఇలాగే ముందుకు పోవాలని చెప్పి ఒక ఇద్దరు అన్నల తమ్ముడుగా నబీల్ అఫ్రీది అందరి మన్నలను పొందుతూ, ఇప్పుడు మీ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, మీ కమ్యూనిటీ వరకు మీరు పరిధి అనేది మీ కమ్యూనిటీ వరకు లేకపోతే కొంతమంది వరకు. కానీ ఇక్కడ నబీల్ అఫ్రీది విషయానికి వస్తే అతని పడ్డ కష్టం అనేది యూట్యూబ్ వరంగల్ డైరీస్ ద్వారా కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కానీ ప్రస్తుతం బిగ్ బాస్ 8 సీజన్లో నబీల్ అఫ్రీది వెనక లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. నబీల్కి చిన్న ఏ ఇబ్బంది ఉన్నా లక్షలాది మంది ఎమోషనల్గా ఫీల్ అయ్యే ఒక ఐకాన్గా మారాడు. సో ఆ విషయంలో మీ తండ్రి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్తూ తండ్రి యొక్క ఆశయాలు నెరవేర్చాలని భవిష్యత్తులో ఈవెన్ మా జై స్వరాజ్య వోల్టీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటాం సార్. సో ప్రస్తుతం మనము నబీల్ అమితంగా ఇష్టపడే స్టూడియో ఇప్పుడు టాప్ ఫ్లోర్లో ఉంది. ఆ స్టూడియోలోనే వరంగల్ డైరీస్ సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు కానీ ఈవెన్ బిగ్ బాస్ 8 సీజన్ వరకు వెళ్ళాడంటే అతని మ్యాక్సిమం 98% అతని స్టూడియోలోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఏదన్నా అప్లోడింగ్ ఉన్నా కానీ అతని మైండ్లో ఏ ఆలోచన వచ్చినా కానీ ఇమీడియట్లీ స్టూడియో 5th ఫ్లోర్లో ఉన్నటువంటి స్టూడియోకి వెళ్ళేవాడు. అక్కడే ఆన్ ది స్పాట్లోనే వచ్చిన ఆలోచనని ఒక వీడియో రూపేణా ఒక వాయిస్ రూపేణా నబీల్ అఫ్రీది చేస్తూ ఉండేవారు. మరి జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులకు నబీల్ అఫ్రీదికి అమితంగా ఇష్టపడే స్టూడియో చూపిస్తాం. సో ప్రస్తుతం మనము నబీల్ అఫ్రీది స్టూడియోలో వెళ్తున్నాము. 5th ఫ్లోర్లో అతని స్టూడియో ఉంది. ఇది వరంగల్ డైరీస్ కానీ లేకుంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి నబీల్ అఫ్రీది ఎక్కువగా తన స్టూడియోలోనే టైము స్పెండ్ చేస్తూ ఉండేవారు. ఏదైనా సరే అది ఎడిటింగ్ అయినా లేకుంటే పబ్లిషింగ్ అయినా అతని యొక్క ఆలోచనలు ఏదైనా సరే ఈ స్టూడియోలోనే ఎక్కువగా గడుపుతూ ఉండేవాడు. సో మనం ఇప్పుడు పైకి వచ్చేసాము. ప్రజెంట్ మనము నబీల్ అఫ్రీది స్టూడియో అంటే 5th ఫ్లోర్ ఉన్నటువంటి స్టూడియోలో ఉన్నాము. నబీల్ అఫ్రీదికి సినిమాపై ఉన్న మక్కువ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పడానికి నిండు నిదర్శనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రతిదీ కూడా సినిమాటిక్ లెవెల్లో తన చిరకాల కోరిక సినిమా రంగాన్ని నేను శాసించాలి, సినిమా రంగంలో ఒక నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి, నాకు కూడా సినిమా రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని చెప్పేసి ఇక్కడ షూటింగ్ చేసే ప్రతి ఒక్కటి కూడా రూపంలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ మనం టచ్ చేసినా కానీ ఒక సినిమా లోకం, యూట్యూబ్ రంగం, ఒక ఇన్ఫ్లుయెన్సర్, సో ఇలా మ్యాక్సిమం తన దినచర్యని గడిపే నబీల్ అఫ్రీది ఇది మెయిన్ స్టూడియో. ఈరోజు బిగ్ బాస్ 8 సీజన్ వరకు నబీల్ అఫ్రీది వెళ్తూ లక్షలాది మంది అభిమానులు తన వశం చేస్తున్నారంటే అంతటి గుర్తింపు పొందిండు అనడానికి ఇది మెయిన్, ఇదే తన లోకం. ఇక్కడే ఎక్కువగా అతను చేసిన ప్రతి ఒక్క వీడియో చిత్రీకరణ సంబంధించి అన్నీ కూడా ఎడిటింగ్ వర్క్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ కలర్స్ కానీ ఇది ఎల్లో కానీ బ్లూ కానీ లేకుంటే ఏ కలర్ అయినా సరే తన ఇష్టపూర్వకంగా ఎవరి కన్సర్న్ తీసుకోకుండా తన మైండ్లో ఏదైతే వస్తుందో దాని తగ్గట్టుగానే అతను ఫాలో అవుతూ ఉంటాడు. ఈ కలర్స్ ఉండాలి, నా స్టూడియో ఇలా ఉండాలని చెప్పేసి అతనే డిజైన్ చేసుకున్న స్టూడియో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యూట్యూబ్ నుంచి కూడా అతనికి వచ్చినటువంటి అనేక అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఈరోజు మోర్ దాన్ 1 మిలియన్ వరంగల్ డైరీస్ అనేది ఉందంటే ఈ ఇంట్లోనే ఈ స్టూడియోలోనే నబీల్ అఫ్రీది ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ అటు డిఫరెంట్ సినిమాల సంబంధించిన ఏ కంటెంట్ ఉన్నా ఆ కంటెంట్ని ఇక్కడనే ఎడిటింగ్ చేస్తూ ఉండేవాడు. ఫలితంగా యూట్యూబ్ ఛానల్ వల్ల లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ని తన వశం చేసుకున్న నబీల్ అఫ్రీది ఈరోజు బిగ్ బాస్ 8 సీజన్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో బిగ్ బాసే ఎన్నోసార్లు అన్నారు, నబీల్ అఫ్రీది నీ పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ పుస్తకాల మీద తెలుగు షార్ట్ ఫిలిం అవార్డు కూడా ఇక్కడ వచ్చిన మన అవార్డ్స్ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. PSFA సో బెస్ట్ సోషల్ అవేర్నెస్ అవార్డు కూడా నబీల్కి వచ్చింది. అనేక రకాల మిగతా షార్ట్ ఫిలిం సంబంధించి కూడా అతను తీసుకున్నటువంటి అవార్డ్స్ అనేవి ప్రజెంట్ మనము జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులకు చూపిస్తూ ఉన్నాము. సో దీంతోపాటు ఇక్కడ చూడండి, ఇతని
యూట్యూబ్ సంబంధించి ఈ ట్రైప్యాడ్స్ కానీ అక్కడ వీడియోగ్రఫీ సంబంధించి కెమెరాస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ వర్క్ అంతా అయిపోయిందంటే ఈ రూమ్లోనే నబీల్ అఫ్రీది వాటిని భద్రపరుస్తూ ఉంటాడు. ఇది లేదు అది లేదు అన్నట్టుగా ఒక షార్ట్ ఫిలిం చేసినా లేదంటే అతను యూట్యూబ్లో ఏదైనా ఒక కంటెంట్ అప్లోడ్ చేద్దామన్నా దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంటు 100% లేని ఎక్విప్మెంట్ అంటూ ఉండదు. అన్నిటిని సమకూర్చుకొని తన ఫ్యామిలీ సపోర్ట్తో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి నబీల్ అఫ్రీది వరంగల్ నుంచి బిగ్ బాస్ 8 సీజన్కి వెళ్ళి మంచి పర్ఫార్మెన్స్ని కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉన్నారు. బిగ్ బాస్ ద్వారా అనేక రకాలుగా అప్రిసియేషన్ పొందినటువంటి నబీల్ అఫ్రీది ఈరోజు వీకెండ్ శనివారం. సో మన బిగ్ బాస్లో ఇలా జరిగేటువంటి దాంట్లో కూడా మరొక్కసారి బిగ్ బాస్ కానీ నాగార్జున గారు కానీ మన వరంగల్ బిడ్డ నబీల్ అఫ్రీదిని అప్రిషియేట్ చేస్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఇలా నబీల్ అఫ్రీది హోమ్ టూర్లో భాగంగా జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేక కవరేజ్గా ఇక్కడికి మనం రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా మనము ఒక ఇంపార్టెంట్ అతని యొక్క లైఫ్ స్టైల్ గురించి కానీ అతను కష్టపడ్డ తీరు గురించి కానీ మనం తెలుసుకోవడం జరిగింది. అందరు కూడా అంటే లక్షలాది మంది ఇతని యొక్క ఫాలోవర్స్ మరియు బిగ్ బాస్ యొక్క ఫాలోవర్స్ కూడా సో ఈ రూమ్లోనే తన ఎడిటింగ్ కానీ తనకు ఇష్టమైన ఏవైతే కంటెంట్ ఉంటుందో ఇక్కడనే ఎడిటింగ్ చేసుకుంటూ ఉండేవారు. మరి నబీల్ అఫ్రీది యొక్క లైఫ్ స్టైల్ని మేము కూడా చూడాలని చెప్పి లక్షలాది మంది అతని యొక్క ఫాలోవర్స్ కామెంట్స్ రూపేణ చేసిన నేపథ్యంలో ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేకంగా హోమ్ టూర్ చేస్తూ ఉంది. సో మనము వచ్చిన కాడ నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు ఇప్పటి వరకు కూడా అతని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నబీల్ అఫ్రీదిపై అది వారి యొక్క స్పందనను కూడా తెలియజేశారు. సో ఇలా కాకుండా మన నబీల్ అఫ్రీది యొక్క ఎడ్యుకేషన్ అతను ఎంత కష్టపడ్డాడు, తండ్రిపై ఉన్నటువంటి ప్రేమ, అన్నదమ్ముల యొక్క సాన్నిహిత్యము ఎలా ఉండేదో వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ జై స్వరాజ్య వరల్డ్ టీవీ సౌజన్యంతో నబీల్ అఫ్రీది హోమ్ టూర్ని అంటే ఇప్పటి వరకు చాలా తక్కువ మంది ఇతని యొక్క హోమ్ టూర్ చేశారు. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్లో ప్రతి నిత్యము ఒక మంచి పొజిషన్లో ఈవెన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే ఒక 4 lakhs ఫాలోయింగ్ ఉన్నటువంటి నబీల్ అఫ్రీది రోజుకు 15,000 అబోవ్ ఫాలోవర్స్ ఇతనికి యాడ్ అవుతున్నారంటే అతని యొక్క నైపుణ్యం అనేది ఎలా ఉందో, అతను ఆడే తీరు ఎలా ఉందో, అతని యొక్క ప్రవర్తన బిగ్ బాస్లో ఎలా ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సో బిగ్ బాస్ సాక్షాత్తు నబీల్ యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ యాక్సెప్టెడ్, వీఆర్ హైలీ అప్రిషియేటింగ్ నబీల్ అఫ్రీది అంటూ అటు బిగ్ బాస్ అప్రిషియేట్ చేశారు. అతని యొక్క అపోనెంట్ కూడా ఇతన్ని అప్రిషియేట్ చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. వరంగల్ నుంచి నబీల్ అఫ్రీది బిగ్ బాస్ 8 సీజన్కి సెలెక్ట్ అయిన కాడ నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మా నబీల్ అంటే మా నబీల్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ సభ్యుని వలె గర్వంగా ఫీల్ అవుతున్న సందర్భం. ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ సౌజన్యంతో నబీల్ హోమ్ టూర్ని చేసే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్నటువంటి నబీల్ ఇరుగు పొరుగు వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి వీరు ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వరంగల్ నుంచి బిగ్ బాస్ 8 సీజన్కి నబీల్ అఫ్రీది సెలెక్ట్ అయిన కాడ నుంచి చాలామంది వరంగల్ వాసులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇక్కడ మేము నబీల్ హోమ్ టూర్ చేయడానికి వచ్చాము. ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేకంగా హోమ్ టూర్ చేస్తూ ఉంది. మరి నబీల్ గురించి మీరేం చెప్తారమ్మా? ఇక్కడ మీరు రావడం చూసి ఫస్ట్ మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏం జరుగుతుంది అని ఇక్కడ చూసేసరికి మీరు హోమ్ టూర్ చేస్తున్నారు. మాకు కూడా మా నబీల్ గురించి, మా తమ్ముడు అనే నబీల్ గురించి మాట్లాడాలనేసే ఉత్సాహంతో మేము కూడా వచ్చినాం. ఏంటంటే చాలా సంతోషంగా ఉంది. వరంగల్ ఓరుగల్ అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది. మన ఓరుగల్ అంటే పోరుగడ్డ, కవులకు, నాట్య కళామందిర్కి అన్నిటికీ ప్రత్యేకమైంది. అది ఖచ్చితంగా మా నబీల్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. కాబట్టి మన బిగ్ బాస్లో ఉన్న నబీల్కి మన బిడ్డగా, మన తమ్ముడిగా, మన ఫ్యామిలీ మెంబర్ గెలిస్తే మనకు ఎంత సంతోషంగా ఉంటుందో ఖచ్చితంగా మనందరం సపోర్ట్ చేయాలి. ఉమ్మడి వరంగల్లో ఉన్న వాళ్ళు, మన తెలంగాణ మొత్తం అందరం ఓట్లు వేసి మరీ గెలిపించుకోవాలి. ముఖ్యంగా మన హన్మకొండ, మన కాలనీ వాసులందరి పేరు ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అని అంటే అది మన నబీల్ వల్లనే. కాబట్టి మనం నబీల్ గెలుస్తున్నాడు. ఇంకా మనం ఓట్లేసి అధిక మెజారిటీతో నబీల్ని గెలిపియాలి. కాబట్టి ప్రతి ఒక్కరం మన బిడ్డగా, మన తమ్మునిగా, అవసరమైతే పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫోన్ తీసుకొని తమ్ముడికి ఓటేసి గెలిపించగలరు. ఇంకా పిల్లలు కూడా చెప్పాలంటే
మా పాపే ఉంది ఈరోజు. ఏంటంటే కాలేజ్ నుండి రాగానే ఫస్ట్ అయ్యో మమ్మీ మామకు ఓటేయాలనేసి ఇల్లు తిరిగి మరి ఓటేస్తుంది. ఇంకా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఏంటి అంటే ఇక్కడ మన వరంగల్ బిడ్డలో మన వరంగల్కి ఒక ప్రైజ్ వస్తే మనందరికి వచ్చినంత సంతోషంగా ఉంటుంది. మన వరంగల్లో మనం గెలిపించుకొని వరంగల్ వెనకట పేరు ఎలా పోయిందో ఇప్పుడు మన నబీల్ ద్వారా కూడా అలా నిలబడుతుంది. మనం నిలబెట్టుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి నబీల్ని అందరం కలిసి గెలిపించుకోవాలి. దయచేసి మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే నబీల్కు ఓటేసి మీ ఓటు ప్రత్యేకమైన ఓటుగా భావించి తీసుకుంటారు. కాబట్టి నబీల్ గెలిచి వస్తున్నాడు. మనందరం పూలతో ఘనంగా స్వాగతం పలికి మన నబీల్ని మన బిడ్డగా అందరం చాలా గొప్పగా చూసుకోవాలనేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్ సౌజన్యంతో ఈరోజు బిగ్ బాస్ 8th సీజన్లో మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి నబీల్ అఫ్రీది హోమ్ టూర్లో భాగంగా మనం ఇక్కడ రావడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నబీల్ యొక్క ఇరుగు పొరుగు వారు కూడా మనతో జాయిన్ అవుతూ నబీల్ మా ఇంటివాడు, మా కుటుంబ సభ్యుడు, వరంగల్ ఖ్యాతి అనేది ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఈరోజు నబీల్ అఫ్రీది ముందంజలో ఉన్నాడని చెప్పేసి మీరు కోరుకోవడంలో ఎలాంటి అతిశక్తి లేదమ్మా. 100% మేము కూడా మా జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్ తరఫున కూడా మేము మరీ కోరుకుంటున్నాము. ఓటింగ్ విషయంలో కూడా మనం అందరం కూడా వరంగల్ బిడ్డకు ముందు తీసుకువెళ్దాం. మన బిగ్ బాస్ 8th సీజన్లో మన నబీల్ అఫ్రీది 100% గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే దాంట్లో జై స్వరాజ్య వరల్డ్ టీవీ కూడా ముందంజలో ఉంటుంది. సో నబీల్ అఫ్రీది ఒక హోమ్ టూర్ అనేది చాలామంది మేము చూడాలని ఒక కమెంట్ రూపంలో తెలియజేయడంతో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఇక్కడ రావడం జరిగింది. సో ఈరోజు వీకెండ్ శనివారం కూడా బిగ్ బాస్ కానీ నాగార్జున గారు కానీ లక్షలాది మంది ఓటింగ్ రూపేణా మన నబీల్ అఫ్రీదికి తమ వంతు ఓటు వేస్తారని చెప్పి ఈవెన్ జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్ కూడా ప్రత్యేకంగా కోరుకుంటుంది. సో ఇక్కడ చూస్తూనే ఉండండి. మీ యొక్క ఓటింగ్తో కూడా నబీల్ అఫ్రీదిని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై స్వరాజ్య వరల్డ్ టీవీ సౌజన్యంతో ఈరోజు నబీల్ అఫ్రీది హోమ్ టూర్ అనేది పూర్తి స్థాయిలో విజయవంతంగా కంప్లీట్ చేశాము. ఇట్స్ మీ చిలివేరు శంకర్ సైనింగ్ ఆఫ్. अस्सलाम वालेकुम. मैं जय स्वराज्य टीवी का शुक्रगुजार हूँ कि वो लोग आए और हमारा होम टूर करे. एक ही स्टेट नहीं बल्कि तेलंगाना और आंध्रा में बहुत सारे व्यूवर्स है. आप लोग लास्ट टाइम वोट डाले नबील नॉमिनेशन में आए जब, और बहुत अच्छे से सपोर्ट करे, वोट्स डाले और आगे नबील नॉमिनेशंस में आए तो भी वोट डालिए और अपने भाई को जिताइए. थैंक यू.